నిన్న ఒకటి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర కొడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పేసి ఆమె మోదీ గారు కేసీఆర్ కి ఫోన్ చేసినారు అది అని చెప్పేసి మీరు కూడా చూసి ఉంటారు. దానికేమంటారు మీరు? నిజంగానే పొత్తు పెట్టుకుంటుందా అన్న? మోడీ గారి మీద రెస్పెక్ట్ ఉందన్న. నా ప్రధానమంత్రి అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి పార్టీలో. కానీ మాకు ఎలాంటి వాళ్ళతో పొత్తు అవసరం లేదన్న. 2014లో ఒక్కరే వచ్చాము, 10 ఏళ్ళు ఒక్కరమే ఉన్నాము, ఇప్పుడు కూడా ఒక్కరమే వస్తాము. ఒకటే సింహం సింగిల్ గా వస్తుందన్న. కేసీఆర్ గారు ఇప్పుడు సింహం సింగిల్ గానే వస్తుంది. మాకు ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గానే మేము వచ్చి 100 నుంచి 100 సీట్లతో మళ్ళీ వస్తాం, రాష్ట్రాన్ని సాధించుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తాం, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతున్నారు. ఏ పార్టీతోని పొత్తు వద్దు ఏమొద్దు. ఎందుకంటే జనాలలో ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ గారి విలువ ఏందనేది తెలిసింది కాబట్టి తప్పకుండా జనాలు మాట్లాడటం చెప్తున్నారు. దానికంటే ఆ ఎలక్షన్స్ కంటే ముందు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు దగ్గరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ లో 300 స్థానాలు ఎన్ని కొడతాం అనుకుంటున్నారు? 300 స్థానాలు ఉన్నాయన్న. ఇప్పుడు 300 స్థానాలు వీళ్ళు డిసైడ్ చేసి జోనల్లో పెంచారు. 300 స్థానాలు జనాలే చూపిస్తారన్న. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మొత్తం 300 కొడతానని నేను చెప్పలేను కదన్న. సో ముఖ్యంగా అయితే ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందన్న. కేసీఆర్ గారికి ఉంది. వీళ్ళు చేసిన అభివృద్ధి 2 ఏళ్లలో ఏమీ లేదు. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో గెలవాలి అనుకుంటే కనుక మీరు జిహెచ్ఎంసీలో ఏం డెవలప్మెంట్ చేసేది ముఖ్యంగా చూపియండి. మీరు ఏం చేశారు? మీరు 2 ఏళ్లలో మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిన దానికి జోబులో కత్తెర పెట్టుకొని మీరు రిబ్బన్ కటింగ్ చేసి కూడా తిరుగుతున్నారు. కానీ మీరు ఈ 2 ఏళ్లలో చేసినాము, ఇది కట్టినాము, ఈ బిల్డింగ్ కట్టినాము, ఇది అభివృద్ధి పనులు చేసినాము అని చెప్పి కాకుండా మీరు ఏం చేసిరో చూపించు. ఎందుకంటే వీళ్ళకి ఆడరాక పాత గజ్జలు అంటారా, వీళ్ళకి అది చేసేది లేదు. చేసిన వాళ్ళకి గొప్ప చెప్పుకోమని చెప్పి ఇంకెన్నేళ్ళు అన్న. ఇప్పుడు కేసీఆర్ గారు 2 ఏళ్ళు అయిందన్న, ఇప్పుడు లేరు, మీరే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. 2 ఏళ్ల నుంచి ఏ మీటింగ్కి పోయినా అన్న కేసీఆర్ గారి పేరు తీయని మీటింగ్ ఉంటుందా? కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు తీయని ఉంటుందా? ఉండదు. ఎంతసేపు ఇంకా 2 ఏళ్ళైనా మా మీద, చార్ మీద, వాళ్ళ మీద ఏడుపు. మేము ఏ మీటింగ్ లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎక్కడ తీయలేదు. సో అభివృద్ధి మీద మీరు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టండి. జనాలకు మీకు అతి చిన్న ఏజ్ లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి. అంతేగాని మీకు సగం మాటలతో జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకసారి చెప్పాను కదా, రామం రేమో లాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి కోరుకుంటున్నారు. ఇప్పుడు సింహం గర్జించింది. ఆ గర్జన ఎవరికి గట్టిగా వినబడుతుంది? ఎవరికి వినబడాలో రీసౌండ్ వాళ్ళకే వినబడుతుంది అన్న. ఎవరికి వినబడుతుంది? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి వినబడిపోతుంది సింహం గర్జన అంటే ఏందో. ఇక్కడ సింహ గర్జన మొదలయ్యింది, ఇక్కడ నుంచి మళ్ళీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే వాళ్ళకి సౌండ్ అనేది బ్రైన్ బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల తొందరలోనే మీరు చూస్తారు కదా అన్న, ఎంతమందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ సైలెంట్ గా తుపాకీ గన్ను గోడకుంటే సైలెంట్ గానే ఉంటది అన్న, దాని ఉపయోగం వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఇప్పుడు బయటికి వచ్చిరు కాబట్టి వాళ్ళకి ఏందో తెలుస్తుంది, జనాలలో తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.